నేను ఇందాక మొదలు చెప్పాను, కడియం శ్రీహరి గారు ఒక మేక వన్నె పులి, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే వ్యక్తి. ఎందుకంటే నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ జిల్లా మంత్రిగా, ఇక్కడ ఎంపీగా అనేక సమావేశాల్లో, అనేక సందర్భాల్లో మీ సమక్షంలోనే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మీ ఎమ్మెల్యే గారు బాగా హుషార్, ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడి బతిలాడి ఎక్కువ నిధులు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడని మాట్లాడిన శ్రీహరి అనేక సందర్భంలో మాకంటే ఎక్కువ ఆస్తిపరుడని మాట్లాడిన శ్రీహరి ఈరోజు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రెస్ పెట్టి ఇది ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇబ్బంది కాదు, ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం, దాన్ని వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పారు. మరి ఈరోజు ఏమంటున్నాడు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ వస్తుంది, మీ భూములు కబ్జా చేస్తారు, భూ బకాసురుడు అని ఆయన బిడ్డ శ్రీహరి గారు, నేను కాంట్రాక్టర్గా వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నా, చెప్పినా నీకు సమజ్ అయితలేదు, మెదడుకి ఎక్కుతలేదు. నేనేందో నీకు తెలుసు, నీకున్న బాధ ఏందో, నీకున్న కోపం ఏందో నాకు తెలుసు. నేను స్టేషన్ గన్పూర్లో పీఆర్పీ నుండి నిలబడి ఓడగొట్టినా కదా, నీ మనసులో అది ఉన్నది. మూడోసారి వీడు గెలిస్తే, మూడోసారి ఆరూరి రమేష్ గెలిస్తే రేపు మంత్రిగా పోటీ ఉంటుంది, రేపు క్యాబినెట్లో ఇబ్బంది అవుతుందని మా పార్టీ వాళ్ళని జత కట్టి జమ చేసి కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా, సమాధానం చెప్పు. అనేక సార్లు ఇచ్చిండు, మీరే చూసిండు. నెత్తినాది కాదు కత్తినాది కానితో మాట్లాడలేదు. అనేక సార్లు అనేక ప్రెస్ మీట్లలో కూడా చెప్పిండు. ఇలా మేము అధికారంలో లేమండి, అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రెవెన్యూ పోలీసో మీకు సహకరిస్తారనొచ్చు, ఇప్పుడు అధికారం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీహరి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడ ఏ వ్యక్తిది ఏందో చూపెట్టు, అది ప్రభుత్వ స్థలమా ప్రైవేట్ స్థలమా చూపెట్టచ్చు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకంటే ఈ రోజుల్లో, వెనకటి రోజులు కాదండి, ఈ రోజుల్లో అన్నదమ్ముల గెట్లగానే ఏం గొడవలు అవుతున్నాయి, ఏదవుతుంది. ఊరికే పోయి నువ్వు పెడతాడు గుంజుకున్నాడు అనడానికి సిగ్గు అనిపించాలి కదా. ఎన్నిసార్లు మాట్లాడుతావు, వేరే చెప్పాలి, నువ్వు వేరే ఆరోపించలేవు, ఇంకా ఏదో చేయాలి. చేసినావు కదా, రాజయ్యను బొందబెట్టినావు కదా, రాజయ్యను ఇబ్బంది పెట్టి అసత్య ప్రచారాలు చేసి కొంతమందిని ఎంకరేజ్ చేసి ఒక దళిత పీఠాన్ని బొందబెట్టలేదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సురేఖ గారికి టికెట్ రాకుండా నువ్వు చేయలేదా? ఇప్పుడున్న దళితుల మీద ఏదో బట్టగాల్చి మీదేయాలని ప్రయత్నం చేస్తలేవా? ఆరూరి రమేష్ మీద ఏం చేయాలని గదే పని ప్రచారం మీద లేదు, ఏమి చేయాలి వ్యక్తిగతంగా మాట్లాడాలి. నీ చరిత్ర తెలియదా? వ్యక్తిగతంగా మేము మాట్లాడదలుచుకోలేదు. నేను శుద్ధ పూస, నేను సొక్కం, నేను గొప్ప,
నువ్వు గొప్పనా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం అవినీతి జరిగిందో తెలియదా? ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఏం వసూలు చేసిందో తెలియదా? ఎక్కడికి నీ బంగ్లా ఎవడు కట్టించింది? ఎవడు? ఏ కాంట్రాక్టర్? నేను నీతిమంతుణ్ణి, వాళ్ళంతా అవినీతి పరులు. ఎక్కడిది? నీకు బస్సు ఎక్కలేని పరిస్థితుల్లో నీ కార్లు ఎక్కడి? భూములు ఎక్కడి? రెడీమిక్స్లు ఎక్కడి? లేవా? కాంట్రాక్టర్ లేరా? చెప్పరా? మల్లన్న కానీ ఇంకా వర్కే జరగలే, వాడు పనే మొదలు పెట్టలే, పని కథం పట్టేయలేదాను. వ్యక్తిగతంగా కాదు కదండి. రాజకీయ అవకాశాలు వస్తే, నీకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం వస్తే ఏం చేసినావు, ఏం చెప్పాలి? రేపు ఎంపీగా వస్తే ఏం చెప్పు? ఏం సేవ చేసిందని ఈ బిడ్డకి వెళ్ళే టికెట్? నేను 10 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉన్నా అని చెప్తున్నా. నేను ఫౌండేషన్ నుండి ఇది చేసిన అది చేసిన అంటాను. నువ్వు చేసింది అవుట్సోర్సింగ్ నౌకరి. ఒక దళితుని నాడి పట్టుకున్న పరిస్థితి లేదు. నువ్వు ఫౌండేషన్ పెట్టి చేసినట్టే మరి ఇట్లా నీ అఫిడవిట్లో ఎన్ని కోట్ల ఆస్తులు చూపెట్టినావు? ఎక్కడి? అడిగేటోళ్ళు లేకనా? ఒక వ్యక్తిగా, ఒక ఆడపడుచు కదా, మాట్లాడలేం కదా, గౌరవిస్తాం కదా. మాట్లాడే సంస్కృతి ఎందుకు ఒక గౌరవించాలని చూస్తుంటే భూ కబ్జాదారుడు గుంజుకున్నారని నీకు 3000 ఎకరాలు ఉంటే వచ్చి నీ జెండాలు మాత్రం